ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పేరిట అందరికీ ప్రేమపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ, ప్రియ సహోదరులారా, ఈ సమయంలో ఒక చిన్న వాక్య భాగాన్ని చదువుకుందాం, ధ్యానించుకుందాం. మరి పరిశుద్ధ గ్రంథంలో నుంచి కీర్తనల గ్రంథము 23వ అధ్యాయంలో మనము ఒక మాట చదువుకుందాం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చికల గల చోట్ల ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. ఈ వాక్యం మనందరి వినికిడిలో ప్రభువు దీవించి ఆశీర్వదించునుగాక. పరిశుద్ధాత్మ మనకి అనేక విషయములు లోతుగా నడిపించి నేర్పించునుగాక. ప్రియ సహోదరులారా, దావీదు తన యొక్క అనుభవంలో నుంచి దేవునితో ఉన్న సంబంధంలో నుంచి ఈ కీర్తన చక్కగా రాస్తున్నాడు. ఇక్కడ గమనించినట్లయితే యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అంటున్నాడు. ప్రియ సహోదరులారా, ఈరోజు ఒక ప్రశ్నను మనకు సూటిగా వేసుకుందాం. ఇంతకీ నీ కాపరి ఎవరు అనగా నాకు నేను ప్రశ్నించుకోవాలి. నాకు కాపరిగా ఉన్నవారు ఎవరు? నీకు కాపరిగా ఉన్నది ఎవరు? దావీదైతే అంటున్నాడు, యెహోవా నా కాపరి. దావీదు స్పష్టంగా చెప్తున్నాడు, యెహోవా నా కాపరి. అయితే ఈరోజు మనల్ని మనం ప్రశ్నించుకోవాలి, మన కాపరి ఎవరు? నీ కాపరి ఎవరు? నా కాపరి ఎవరు? కాపరిగా ఎవరు ఉంటే జీవితం ఎలా ఉంటుంది? కాపరి ఎవరు ఉంటే మన జీవితాలు ఎలా సాగుతాయి అనే విషయాన్ని ఈ 23వ కీర్తన చాలా స్పష్టంగా తెలియజేస్తూ వస్తాం. కాబట్టి ఇక్కడ గమనించినట్లయితే ప్రియ సహోదరులారా, దావీదు అంటున్నాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఏ లేమి గురించి మాట్లాడుతున్నాడో కాస్త ఆలోచన చేస్తే ఇక్కడ గమనించాల్సింది ప్రియ సహోదరులారా, లేమి కలగదు అంటున్నాడు. కాస్త మనం దీన్ని జాగ్రత్తగా ఆలోచిస్తే దేని గురించి ఇంత స్పష్టంగా దావీదు మరి మాట్లాడుతున్నాడో, దేని విషయమై నాకు లేమి కలగదు అంటున్నాడు అంటే, ఎల్లవేళలా ఎప్పుడూ కూడా మనిషి ఆనందంగా, సంతోషంగా, నెమ్మది కలిగి జీవించాలంటే దేవుని వాక్యంతో నింపబడే అనుభవం కావాలి. ఆత్మలో లేమి కలగకూడదు. హృదయంలో లేమి కలగకూడదు. హృదయంలో ఖాళీ అనేది ఎప్పుడూ కూడా ఉండకూడదు. దేవుని వాక్యంతో నింపబడే అనుభవంలోకి రావాలి. ఆత్మీయ స్థితిలో లేమనేది కలగకూడదు. క్రైస్తవుని జీవితంలో ఎలా ఉండాలంటే దినదినము ఆత్మీయ స్థితిలో సంపన్నమైన స్థితిలోకి వెళ్ళాలి. ఆత్మీయ స్థితి సంపన్నమైన స్థితి అంటే నిత్య జీవంలో ఒక మంచి స్థానాన్ని సంపాదించుకునేటట్టుగా, నిత్య జీవంలో ప్రభు ఎదుట ఒక మంచి స్థానాన్ని సంపాదించుకునే ఎదుట, ప్రభు దగ్గర ఒక గొప్ప పేరు సంపాదించుకునే విధంగా ఆత్మీయతలో ఎప్పుడూ కూడా ఒక సంపన్నమైన స్థితిలో ఉండేటట్టుగా, మంచి ఎదుగుదలలో ఉండేటట్టుగా ఉండాలి. కానీ ఆత్మీయతలో ఎప్పుడు కూడా లేమనేది ఉండకూడదు, లేమి ఉండకూడదు. అనగా వాక్యము లేని వ్యక్తులుగా, దేవుని మాటలు లేని వ్యక్తులుగా, దేవుని అడుగుజాడలు లేని వ్యక్తులుగా ఉంటే ప్రమాదమే. అందుకే ఈరోజు మనల్ని మనం ప్రశ్నించుకోవాలి, మన కాపరి ఎవరు? నిన్ను నడిపించుతున్న కాపరి ఎవరు? నేను చెప్తుంది సేవకుల గురించి కాదు. నీ ఆత్మీయ స్థితిని
ఎదిగించేటువంటి క్షమించాలి, చాలా అంతరాయం. ఎలా ఉండాలి అని దావీదు ఇక్కడ తన ఆత్మీయ స్థితిని గురించి చెప్తున్నాడు. దావీదు ఎప్పుడు కూడా గొర్రెలు కాసే స్థితిలో నుంచి, తండ్రి చిన్నవాడు, ఆఖరివాడు, మరి దావీదుని ఎందుకు గొర్రెల వద్ద ఉంచాడో మనం ఆలోచిస్తే ప్రియ సహోదరులారా, మిగతా వారి కంటే కూడా దావీదును తీసుకెళ్లి గొర్రెలు వేయడానికి ఉంచాడు. ఆ స్థితిలో కూడా దావీదు ఎల్లప్పుడూ దేవునితో సహవాసం కలిగి ఉండేవాడు. ఎన్నో మార్లు మనం గమనిస్తే దావీదు దేవునికి దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి, దేవునితో సహవాసం కలిగిన వ్యక్తి, దేవునికి దగ్గరగా ఉన్న వ్యక్తి. తన బాల్యం నుండి, చిన్నప్పటి నుంచి కూడా దేవుని యందు భయభక్తులు కలిగి నడుచుకుంటున్న వ్యక్తిగా మనం దావీదుని చూడొచ్చు. అందుకే దావీదు అనుభవం నుంచి అంటున్నాడు, యెహోవా నా కాపరి. ఎవరున్నారట కాపరిగా? యెహోవా నా కాపరి అంటున్నాడు. దేవుడే నాకు కాపరిగా ఉన్నాడు. ఒక మంచి కాపరి గొర్రెల కోసం ప్రాణం పెడతాడు. యోహాను సువార్తలో ప్రభు అంటాడు కదా, నేను గొర్రెల మంచి కాపరిని, నేను గొర్రెల కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చాను అంటాడు. ఆయన ప్రాణమిచ్చే కాపరి. ప్రియ సహోదరులారా, ఒక గొర్రెల మందను చూడండి. ఆ గొర్రెల కాపరి ఎలాంటి వ్యక్తి అంటే, అతని గొర్రెలైతే, అతని సొంత గొర్రెలైతే, అతనే కాపరిగా ఉంటే ఆ గొర్రెలను ఎంత జాగ్రత్తగా చూసుకుంటాడో చెప్పండి. ఏ గొర్రె కుంటుతుందో, ఏ గొర్రె వెనకబడిందో, ఏ గొర్రె ఎలా ఉందో అవన్నీ కూడా పరిశీలిస్తూ చాలా జాగ్రత్తగా తన మందను నడుపుకుంటూ వెళ్తాడు. అదే జీతగాడి చేతికి అప్పగిస్తే ఏమవుతుంది చెప్పండి? వాడికి జీతం మాత్రమే అవసరం, కానీ గొర్రెలు ఎటుపోయినా పట్టించుకోడు. ప్రియ సహోదరులారా, ఈ ఉదయకాలంలో మనం ఆలోచించాల్సింది ఏంటంటే, నాకు కాపరిగా ఉన్నది ఎవరు? మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఇంతకీ నా కాపరి ఎవరు? ఆత్మీయతలో లేమి కలగకుండా చూసుకునే కాపరి ఉండాలి. మాటలతో, ఆయన మాటలతో జీవాన్నిచ్చే కాపరి ఉండాలి. మనము మరణ ఛాయలలో కూర్చున్నప్పుడు మనల్ని వెలుగులోనికి నడిపించిన కాపరి మన కాపరి. ఆయన ఇంతకు కాపరిగా ఉన్నాడా మీకు? ఆయన కాపరిగా ఉంటే మీ జీవితంలో ఏం కలగదంటే లేమి కలగదు. అంటే ఎప్పుడు కూడా వాక్యం చదువుతారు. ఆత్మీయతలో ఎదిగే క్రమంలో ఎల్లవేళలా దేవునితో సంబంధం కలిగి ఉంటారు. ఆయన మిమ్మల్ని నడిపిస్తే, యెహోవా కాపరిగా ఉంటే, దేవుడే కాపరిగా ఉంటే, యేసు ప్రభు వారు మంచి కాపరి, ఆయన నిన్ను తోలుతూ ఉంటే, ఆయన మందలో నిన్ను ఉంచి నిన్ను తోలుతుంటే, ఆయన నీకు కాపరిగా ఉన్నాడంటే అర్థం ఏంటంటే, నీవు ఆత్మీయతలో దినదినము ఎదుగుతూ ఉంటావు. ఎరికో నుండి యెరూషలేముకు ఎక్కిపోయే స్థితిలో ఉంటావు. నీ హృదయం నిండా ఎల్లప్పుడూ దేవుని వాక్యముకు చోటు ఉంటుంది. ఎప్పుడు కూడా దేవుని వాక్యముతోనే నువ్వు కట్టబడతావు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా, ఎలాంటి సందర్భాల్లో అయినా సరే నెమ్మది కలిగి, సంతోషంగా, ప్రశాంతంగా దేవుని వాక్యము నెమరు వేసుకునే స్థితిలో ఉంటాం. లేమి కలగదు. రెండవదిగా, ఏది అవసరమో క్రీస్తు మహిమలో ప్రతి అవసరము ప్రభు తీరుస్తూ ఉంటాడు. గొరికి ఏం కావాలి, దానికి సమయానికి ఏది అవసరం, ఇలా ఆ కాపరి పట్టించుకొని ఈ లోకంలో మనము జీవించినంత కాలము మనము దుష్టుని చేతిలో పడకుండా, లోక సంబంధమైన వాటిలో చిక్కుకొనకుండా మనల్ని ఎల్లప్పుడూ కాచుకుంటూ మనకు ఎలా చూసుకుంటాడయ్యా ఆయన అంటే, ప్రతి అవసరం కూడా క్రీస్తు మహిమలో తీరుస్తూ ఆయన ఏం చేస్తాడట, ఆత్మీయతలో మనల్ని దినదినము యెరూషలేముకు ఎక్కిపోయేటట్టుగా చేస్తాడు.
అయితే ఒకవేళ దేవుడు నీకు కాపరిగా లేడనుకోండి, దావీదు అనుభవం ఏంటి? యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అంటున్నాడు. ఒకవేళ నీకు కాపరిగా ప్రభువు లేడనుకోండి, ఒకవేళ అప్పుడు ఏమవుతుంది? నీ జీవితం ఎలా ఉంటుందో చూడండి. ఎప్పుడు మనశ్శాంతి లేని జీవితం, ప్రశాంతత లేని జీవితం, కలవరపాటు, తత్తరపాటు, దిగులు, చింత, ఆలోచనలు, కరువు, కాటకాలు, రోగాలు, ఎటు చూసినా ప్రశాంతత లేని జీవితం, లోక సంబంధమైనటువంటి పనులు, లోక సంబంధమైన సహవాసాలు, లోకముతో కలిసిపోయేటువంటి జీవితం. ఎందుకంటే అపవాది నీకు కాపరిగా ఉన్నాడు. దేవునితో సంబంధం ఉండదు, వాక్యం చదవరు, ప్రార్థన చేసుకోలేరు, ఎప్పుడూ లోక సంబంధమైన తలంపులే, లోక సంబంధమైన ఊహలే, లోక సంబంధమైన ఆలోచనలే, ఎప్పుడూ కూడా లోకంతో సంబంధం పెట్టుకొని బ్రతికే స్థితిలో ఒకవేళ నీ ఉంటే, నీకు కాపరి ఎవరున్నారంటే సాతాను ఉన్నాడు కాపరిగా. వాడేం చేస్తాడంటే నాశనమును హత్య చేయడానికి వస్తాడు, దొంగిలించుటకు హత్య చేయడానికి వస్తాడు. దేనికి వస్తాడట? ఏం దొంగిలిస్తాడు? యేసు ప్రభువు మీద నీకున్న విశ్వాసాన్ని దొంగిలించి నిన్ను లేమిలోనికి తీసుకెళ్తాడు. అంటే ఆత్మీయ భ్రష్టత్వలోకి తీసుకెళ్ళిపోతాడు. నిన్ను ఆత్మీయతలో నుంచి దిగదార్చి యెరూషలేముకు ఎక్కిపోయే నిన్ను కాళ్ళు పట్టుకొని కిందికి లాగి యెరికోలోకి తీసుకొచ్చి శాపగ్రస్తుడిగా మారుస్తాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఆలోచించు. ఈ ఉదయకాలంలో నీకు కాపరిగా ఉన్నది ఎవరు? నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? ఈ లోకంలో మరి యాత్రికుడిగా ప్రయాణిస్తున్న నీ జీవితం, క్రీస్తుని ఎరిగి పరమ యెరూషలేముకు ఎక్కిపోవుటకు, ఒకరోజు ఎగిరిపోవుటకు ప్రయాణం చేస్తున్న నీ ఆత్మీయ జీవితం, నిన్ను నడుపుతున్న కాపరి ఎవరు? ఎలా ఉంది నీ ఆత్మీయ జీవితం? ఎదుగుదలలో ఆత్మీయంగా ఎదుగుతున్నావా, లేక డౌన్ అవుతూ చిన్న చిన్నగా ఎరికోకు దిగి వెళ్తున్నావా? యెహోవా నీకు కాపరిగా ఉన్నాడా, లేక అపవాది నీకు కాపరిగా వాడు నాశనం చేయడానికి తీసుకెళ్తున్నాడా? ప్రియ సహోదరులారా, ఆలోచించండి. ఈరోజు చాలా మంది జీవితాలు ఆత్మీయతలో లేమి కలిగి ఉన్నారు. ఈ లోక సంబంధంగా లేమి కలిగినా పర్వాలేదు, కానీ ఒకవేళ దరిద్రులు అయినట్టు కనబడినా సరే క్రీస్తులో ఐశ్వర్యవంతులై ఉండాలి. అదే దావీదు చెప్తున్నాడు. గొర్రెలు కాసే స్థితిలో ఉన్నా, ఒంటరి స్థితిలో ఉన్నా, పారిపోయేటువంటి స్థితిలో ఉన్నా, దాగుకున్న స్థితిలో ఉన్నా, శత్రువులు తరుముతుంటే పారిపోయి ఎక్కడెక్కడో తల దాచుకున్న స్థితిలో ఉన్నా, నాకు కాపరి ఎవరంటే యెహోవా నా కాపరి. ఎందుకంటే ఆయన నాకు లేమి కలిగించలేదు. ఒకటి, నాకు ఏది అవసరమో ఎల్లవేళలా క్రీస్తు మహిమలో తీర్తూ వస్తూ ఉంది. రెండవదిగా, ఆత్మీయ స్థితిలో నేను ఎప్పుడు కూడా దిగజారలేదు. ప్రియ సహోదరులారా, ఆలోచించండి. యెహోవా నీకు కాపరిగా ఉన్నాడు. యేసయ్య నిన్ను కాపరిగా నిన్ను కాస్తున్నాడా? నీ జీవితం యేసయ్య చేతిలో ఉందా ఇంతకీ? ఆలోచించండి. లేక నీ జీవితంలో దేవునికి చోటు లేక కాపరిగా ఉండాల్సిన యేసయ్యను వద్దనుకొని ఒకవేళ అపవాదిని ఎంచుకున్నావా? వాడు నిన్ను కాస్తున్నాడేమో, జాగ్రత్త. నీ జీవితం తారుమారైపోతుంది. వాక్యం ఉండదు, ప్రార్థన ఉండదు, లోక సంబంధమైన ఆచారాలు, లోక సంబంధమైన పనులు, లోక సంబంధమైన ఉద్దేశాలు, లోకంతో స్నేహం, దేవునితో వైరం పెంచుకున్నట్టు లెక్క. ఆత్మీయ భ్రష్టత్వంలోకి దిగజారిపోయే స్థితి. పైకి చూడడానికి భక్తి పరులాగా కనపడ్డ లోపల మొత్తం కూడా సున్నం కొట్టిన సమాధుల్లాగా ఉంటారు. వారికి ఎవరు కాపరి అంటే అపవాది కాపరి నడిపిస్తూ చిన్నగా నాశనమునకు తీసుకుపోవడానికి నడిపిస్తుంటాడు. మరి ఎవరికి మీరు ప్రాధాన్యత ఇస్తున్నారు? ఎవరు కాపరిగా ఉండాలని కోరుకుంటున్నారో ఆలోచించండి. ఎరికో స్థితి నుంచి యెరూషలేముకు తీసుకువెళ్ళే నాయకుడు మీకు అవసరమా? లేక అలాంటి నాయకుడు కావాలా? అలాంటి కాపరి కావాలా? లేకపోతే యెరూషలేములోనికి ఎక్కిపోతున్న నిన్ను దోచుకొని మాయ మాటలతో చిన్నగా ఎరికోలోకి తీసుకొని వచ్చి లోకంలో కలిపేసి
తిరిగి మరలా నేను శాపగ్రస్తుడిగా మార్చి క్రీస్తుకు దూరం చేసి నాశనముకు తీసుకుపోయేటువంటి కాపరిని ఎన్నుకున్నావా? ఎవరు కావాలి నీకు? ఆలోచించు ప్రియ సహోదరుడా, ఆలోచించు. ఈ లోక సంబంధమైన స్థితిలో దరిద్రతను అనుభవించిన ఒకవేళ మంచిదే, క్రీస్తు నిమిత్తం సమస్తము కోల్పోయినా మంచిదే. కానీ ఆత్మీయ స్థితిలో మాత్రం ఎక్కడా కూడా వెనుదిరిగి చూడకూడదు. ఆత్మీయ స్థితిలో మాత్రం ఎల్లప్పుడూ ధనవంతులుగానే ఉండాలి, సంపన్నులుగానే కనిపించాలి. ఎల్లవేళ మన హృదయం నిండా వాక్యము, మన తలంపుల నిండా వాక్యం. మనం ఎక్కడ అడుగు పెట్టినా అనేకులు క్రీస్తు వైపుకు మరలేటట్టుగా మన జీవితం ఉండాలి. ఆలోచించండి ప్రియ సహోదరులారా, ఆ విధంగా మనం ఉన్నామా? ఇక్కడ గమనించినట్లయితే ఇంకో మాట మనం చూస్తే 2వ వచనం చూడండి. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. ఇక్కడ గమనిస్తే పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. ప్రియ సహోదరులారా, ఎప్పుడైనా మీరు గొర్రెలను కాసే వ్యక్తులను చూస్తే, గొర్రెల కాపరి అంటే తన గొర్రెలు తనవే, కాపరి కూడా అతనే అనుకోండి. ఎక్కడ పచ్చిక ఉందో చూసి, గొర్రెలకు ఆహారం మంచిగా ఏ బీడులో అంటే ఏ పొలం ఎక్కడ ఏ ప్లేస్ లో ఉందో చూసి ఆ ప్రాంతానికి తోలుకెళ్ళి మంచిగా ఆహారం తినేటట్టుగా అలాంటి చోట మేపుతాడు. మీరు ఎప్పుడన్నా గొర్రెలకు సంబంధించిన యజమాని లేకుండా జీతగాడు ఉండే వాళ్ళని చూడండి, అవి ఎక్కడెక్కడో బీడు భూముల్లో తిరుగుతూ ఉంటాయి. పచ్చికుండదు, అక్కడ తినడానికి ఆహారం ఉండదు సరిగ్గా. అలాంటిది ఏదో తోలుకొనిపోయాడు, వాటి వదిలేస్తాడు, వీడు ఎక్కడో కూర్చొని ఉంటాడు, అవి తింటాయి, లేకపోతే లేదు. అక్కడ తినడానికి ఏమీ ఉండదు. అంటే బీడు భూమి, శక్తి లేనటువంటిది. ఏమాత్రమో ఆ గొర్రెలకు సమృద్ధి అయినటువంటి ఆహారం లేని చోట ఈ జీతగాడు తీసుకెళ్తా ఉంటాడు. వాడికి జీతం మాత్రమే కావాలి. ఏదో గొర్రెలు తోలుకొని పోయానా, వచ్చానా, అవి ఎక్కడ మేస్తున్నాయి, ఎలా మేస్తున్నాయి, ఇవన్నీ వాడు చూడ్డు. అదే యేసయ్య నీకు కాపరిగా ఉన్నాడు అనుకోండి. ఇదే విధంగా మనం ఒక్కసారి ఆలోచిస్తే, గొర్రెల కోసం ప్రాణం పెట్టేటువంటి యజమాని అయిన యేసయ్య మనకు కాపరిగా ఉంటే మన స్థితి ఎలా ఉంటుందంటే, ఇక్కడ అంటున్నాడు పచ్చిక గల చోట్ల. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. చూసారా, ఆయన ప్రియులు నిద్రించుచుండగా వారికి ఇచ్చును అంటున్నా దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే మనకి ఏది అవసరమో ప్రతి ఒక్కటి దేవునికి తెలుసు. మనకు ఎప్పుడు ఇవ్వాలో ఆయనకు తెలుసు. ఏది ఎప్పుడు ఏ విధంగా ఇవ్వాలో ఆయనకు తెలుసు. కానీ మనం తొందరపాటుతో దేవుని చిత్తానికి దూరం అయిపోయి అనేక సమస్యల్లో పడుతూ, శోధనకు గురైపోతూ, అపవాది చేతిలో పడి ఎన్నో రకాలుగా నాశనం అయిపోతూ ఉంటాం. కానీ ప్రభువుకు తెలుసు, ఆయన ఎప్పుడు ఎక్కడ ఏది అవసరమో, ఎలా ఇవ్వాలో, ఎవరి ద్వారా ఇప్పించాలో, ఎక్కడి నుంచి తెప్పించాలో అన్నీ ఆయనకు తెలుసు. అంతవరకు దేవుని చిత్తానికి అప్పగించుకోవాలి. ఆయనైతే ఏం చేస్తాడో తెలుసా? పచ్చిక గల చోట్ల పరుండ చేస్తాడు. అంటే ఆ గొర్రెలు నిలబడి తినడం కాదు, ప్రశాంతంగా పచ్చిక గల చోట్ల పడుకొని విశ్రాంతి తీసుకుంటూ, ఒకవైపు తింటూ, నెమరేసుకుంటూ ప్రశాంతంగా ఉంటాయి. ఎంత నెమ్మది కలిగిన జీవితమో చూడండి. ఇంకొక రకంగా ఆలోచిస్తే, యేసయ్య నీ కాపరి అయితే, నిజంగా యేసయ్య నిన్ను నడిపించే కాపరిగా ఉంటే, నీవు సమృద్ధి కలిగినటువంటి క్రమమైన వాక్యం కలిగిన సంఘాల్లో నాటబడతావు. పచ్చిక గల చోటు. ఏంటా పచ్చిక గల చోటు? సమృద్ధి అయినటువంటి వాక్యం, క్రమము కలిగినటువంటి వాక్యం కలిగినటువంటి సంఘాల్లో నువ్వు నాటబడతావు. ఎక్కడికి పడితే అక్కడికి పోవు. యేసయ్య నీ కాపరిగా ఉంటే, యెహోవా నా కాపరి అంటున్నాడు దావీదు. ఆయన కాపరిగా మనకు ఉన్నాడు అనుకోండి, మన ఆత్మీయ జీవితం కూడా ఎలా ఉంటుందంటే పచ్చిక గల చోట్ల. అంటే ఎక్కడైతే సమృద్ధిగా వాక్యం ఉంటుందో, ఎక్కడైతే మన జీవితాలను కట్టగలిగినటువంటి వాక్యం ఉంటుందో, ఎక్కడైతే మన బ్రతుకులను సరిచేసేటువంటి దేవుని మాటలు ఉంటాయో, అటువంటి చోటికి తీసుకెళ్లి మన జీవితాలను దేవుడు కడతాడు. అటువంటి చోట కూర్చోబెడతాడు మనల్ని, అక్కడ నాటుతాడు మనల్ని. మన స్థితి ప్రభువుకు తెలుసు, మనల్ని ఎక్కడ ఉంచాలో ఆయనకు తెలుసు.
ఆయన కాపరిగా ఉంటే పచ్చిక గల చోట్ల పరుండ చేస్తాడు ఆయన. అయితే ఈ ఉదయకాలంలో ప్రియ సహోదరుడా, మరి నీ కాపరి ఎవరు? అద్భుతాల కోసమో, సూచక్రియల కోసమో, ప్రవచనాల కోసమో, లేకపోతే ఇంకా రకరకాల ఆశీర్వాదాల కోసమో ఎగబడి ఒకవేళ నీవు బీడు భూముల్లో ఉన్నావేమో, పచ్చిక లేని ప్రాంతాల్లో ఏమీ లేనటువంటి చోట బీడు భూముల్లోకి వెళ్ళిపోయి ఆత్మీయ స్థితిలో దిగజారిపోతున్నావేమో. నీ కాపరి ఎవరంటే అపవాది నిన్ను నడిపించే విధంగా ఉంటే మాత్రం నీవు అలాంటి చోట్లకే పరిగెడతావు. నీ జీవితంలో ఎదుగుదల ఉండదు, ఆత్మీయ స్థితిలో ఎదుగుదల ఉండదు. క్రమం విడిచిపెట్టి అక్రమానికి పాల్పడతావు, క్రమమైన జీవితాన్ని విడిచిపెట్టి అక్రమంగా బ్రతకడం ఇష్టపడతావు, అలా బ్రతకడానికి ఇష్టపడతావు. ప్రతిదానికి షార్ట్ కట్ ఎత్తుక్కుంటావు. దేవుడు ఇచ్చేంత వరకు ఉండలేవు, దేవుడు ఏదైనా చేసేంత వరకు ఉండలేవు. నువ్వు షార్ట్ కట్ వెతుక్కొని నీ సుఖాన్ని, నీ ఆలోచనలు తీర్చుకోవడానికి షార్ట్ కట్ వెతుక్కొని తప్పు చేయడానికి కూడా నువ్వు పొరపాటు కూడా వెనకాడు. ఎప్పుడు అంటే నీకు అపవాది కాపరిగా ఉంటే నిన్ను ఎక్కడికి తీసుకెళ్తాడు వాడంటే జీవము లేని చోటికి, ఎండిపోయిన భూమిలోనికి నిన్నెక్కడికి తీసుకెళ్తాడు? బీడు భూమిలోకి తీసుకెళ్లి పచ్చిక లేనటువంటి చోటికి, వాక్యము లేని సంఘాల్లోకి, వాక్యము లేనటువంటి చోటికి తీసుకెళ్లి అక్కడ కూర్చోబెట్టి ఇదే నిజం, ఇదే సత్యం అని చెప్పి చివరికి నిన్ను పాతాళానికి అర్హుడుగా చేస్తాడు తప్ప వాడు నిన్ను మోసపుచ్చుతాడు. అదే యేసయ్య నీకు కాపరిగా ఉంటే పచ్చిక గల చోట్ల నేను పరుండు పెడతాడు. క్రమమైన వాక్యం, సత్యవాక్యం, నీ జీవితాన్ని దిద్దుబాటు చేసేటువంటి వాక్యం, నీ జీవితాన్ని కట్టేటువంటి వాక్యం, నీ కుటుంబాన్ని కట్టే వాక్యం, నీ బ్రతుకులో మార్పు కలిగించేటువంటి దేవుని మాటలు ఉండే చోటికి తీసుకెళ్ళి అటువంటి చోట నేను పరుండు పెడతాడు, అటువంటి చోట నేను నాడతాడు ఆయన. ప్రియ సహోదరుడా, ఆలోచించు. ఈరోజు చాలా మంది పచ్చిక లేని చోటుకు వెళ్ళి మేత వేయాలనుకుంటున్నారు, బీడు భూముల్లోకి వెళ్ళి మేత కోసం వెతుకుతున్నారు, దొరకట్లేదు. ఆశీర్వాదాల కోసమనో, ప్రవచనాల కోసమనో, తమ గురించి ఏదో చెబుతారనో ఎక్కడికెక్కడికో వెళ్ళి చివరాఖరికి ఎక్కడికి వెళ్తున్నారు వాళ్ళు అంటే బీడు భూముల్లో పచ్చికను వెతుక్కుంటున్నారు. కానీ వాళ్ళు అందుకే వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయంటే కలవరం, భయం, ఆందోళన, క్రమం లేనటువంటి జీవితాలు, వాళ్ళ భవిష్యత్తు వాళ్ళకే తెలియనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయి చెదిరిపోయిన గొర్రెల్లాగా వెళ్ళిపోతూ ఉన్నారు క్రీస్తును. ఒకవేళ నీ జీవితం అలా ఉంటే నీకు కాపరి యేసయ్య కాదు అనే సంగతి తెలుసుకో. ఈ ఉదయకాలంలో నువ్వు అలాంటి స్థితిలో ఉంటే మాత్రం నీకు కాపరిగా యేసయ్య లేడు, అందుకే అలా ఉంది ఆ జీవితం. వెంటనే పరిగెత్తి నిన్ను మేపే మంచి కాపరి, ప్రాణం పెట్టిన కాపరి యేసయ్య దగ్గరికి రా. ఇప్పటికైనా ప్రభువు నిన్ను కాయాలని కోరు. పచ్చిక గల చోట్ల పరుండు చేస్తాడు. ప్రియ సహోదరుడా, ఆలోచించు. పరుండు చేస్తాడు. సమృద్ధి అయిన వాక్యం, నెమ్మది, సంతోషం, ఎలాంటి స్థితులు వచ్చినా, ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఎదుర్కొనేటువంటి ఆత్మ ధైర్యం ఇస్తాడు దేవుడు. చుట్టూ ఎంతమంది వచ్చినా, ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చినా, ఎంతమంది నీ మీదికి ఎదిరించినా, ఎలాంటి స్థితిలో ఉన్నా నీవు స్థిరముగా నిలబడేటువంటి ధైర్యము ప్రభు ఇస్తాడు. ఎప్పుడంటే ఆయన నీకు కాపరిగా ఉండడానికి నువ్వు ఇష్టపడినప్పుడు మాత్రమే. అలా కాకపోతే ప్రియ సహోదరుడా, నిన్ను అపవాది కాపరి అయి నేను చివరికి పాతాళముకు తీసుకువెళ్ళడానికి సిద్ధపడతాను. చూడండి, ఈరోజు ఈ భాగంలో చివరి మాట, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. ఏంటట? శాంతికరమైన జలములట. ప్రభు అంటాడు కదా, నేను మీకు శాంతిని అనుగ్రహించి వెళ్తున్నాను అంటున్నాడు. ఏముండాలి? ఒకసారి ఆ మాట చూద్దామా? యోహాను సువార్తలో ఒక మాట ఉంది, చాలా చక్కటి మాట. ఆ మాట మనం గమనించినట్లయితే ప్రియ సహోదరులారా, ప్రభు అంటున్నాడు, నేను మీకు శాంతిని అనుగ్రహించినట్లు. చూడండి, శాంతినే. ఒక మాట మనం చదువుకుందాం. క్షమించాలి. శాంతి మీకు అనుగ్రహించి వెలుచున్నాను,
నా శాంతినే మీకు అనుగ్రహించున్నాను, లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించడం లేదు. మీ హృదయంలో కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. చూసారా ఏమిస్తున్నాడంట ఇక్కడ చూడండి. శాంతిని అంటే ఇక్కడ కింద ఏముందంటే ఫుట్నోట్లో ఒకసారి మనం గమనిస్తే సమాధానము, శాంతికరమైన జలముల యొద్ద. ప్రియ సహోదరులారా, ఎక్కడ నిలబెడతానంటున్నాడు ప్రభు? ఎక్కడికి తీసుకెళ్ళి ఎక్కడికి నడిపిస్తానంటున్నాడు? సమాధానం కలిగిన చోటు, ఎల్లప్పుడూ ప్రవహించేటువంటి జలాలు, శాంతి సమాధానం కలిగినటువంటి జీవితాన్ని ఇస్తాడు దేవుడు. దుప్పి నీటి వాగుల కొరకు పరిగెడుతుందంటే, ఎందుకయ్యా దుప్పి నీటి వాగుల కొరకు పరిగెడుతుందంటే, దుప్పికున్న లక్షణం ఏంటంటే నిలిచి ఉన్న నీటిలో అది తాగదు, నిలిచి ఉన్న నీటిని అది త్రాగదు. కారణం ఏమిటంటే అందులో ఉన్న ఆ యొక్క నిలిచి ఉన్న నీటిలో ఉన్నటువంటి ఆ యొక్క మరి మలినము, ఇవన్నీ కూడా ఎంతో ఎట్లా ఉంటుంది అంటే చూడడానికి మలినంగా ఉంటాయి. అటువంటి చోట దుప్పి అలదు. మరి ఎక్కడికంటే అది పరిగెత్తుకుంటూ వెతికి ఎక్కడికి వెళ్ళి తాగుతుందంటే ప్రవహించేటువంటి ఎక్కడైతే జలాలు ఉంటాయో, ఎక్కడైతే ప్రవహించేటువంటి జలాలు ఉంటాయో అక్కడికి వెళ్ళి తాగుతుంది. ప్రభు పరిశుద్ధాత్మతో నింపి పరిశుద్ధాత్మ ద్వారా మనల్ని నడిపిస్తాడు. సమాధానం వస్తుంది. శాంతికరమైన జలముల యొద్దకు నడిపిస్తానంటాడు ఆయన. లోకం ఇచ్చినట్టుగా నేను ఇవ్వట్లేదంటే మీ హృదయాలు పడకుండా చూసుకోండి అంటున్నాడు. లోకం ఇచ్చేది ఏంటంటే అసమాధానం, అసత్యం. లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. ఇవి దుష్టు నుంచి పుట్టాయే గాని తండ్రి వలన పుట్టినవి కావు అని యోహాను రాసిన మొదటి పత్రికలో. లోకం అనుగ్రహించినట్టు నేను అనుగ్రహించట్లేదు అంటున్నాడు. అంటే నీ శరీరాన్ని, నీ మనస్సును, నీ ఆత్మను పాడు చేసేటువంటి శరీరాశ, నేత్రాశ, జీవబుడంబము, వీటితో నువ్వు పాడైపోయే స్థితిలో ఉన్నా సరే నా స్థితిలో నుంచి నేను బయటికి తీసుకొచ్చి నీకు శాంతిని అనుగ్రహిస్తాను. వాటిలో నుంచి నేను తప్పించి నా యొక్క రక్తంతో కడిగి నిన్ను పవిత్రపరిచి నీకు శాంతిని అనుగ్రహిస్తానంటాడు. సమాధానాన్ని ఇస్తాను. శాంతికరమైన ఎదుగు నడిపిస్తాను. పరిశుద్ధాత్మతో నిన్ను నింపి, పరిశుద్ధాత్మ అనుభవంతో, పరిశుద్ధాత్మ నడిపింపుతో శరీరాశ గాని, నేత్రాశ గాని, జీవపడంలో కూడా ఎక్కడ కూడా వాటిలో చిక్కుకోకుండా, లోకములో చిక్కుకోకుండా నువ్వు ఎలా ఉంటావంటే ఎల్లవేళలా నీ హృదయంలో జీవజల ఊటలు పారుతూ ఉంటాయి. పరిశుద్ధాత్మలో ఎప్పుడు ఆనందిస్తావు. ఎల్లవేళలా పరిశుద్ధాత్మతో సావాసం చేస్తూ పరిశుద్ధాత్మ నడిపించిన విధంగా నువ్వు నడుస్తావు. ఎక్కడికి నడిపిస్తాడు ఆయన అంటే జీవజల ఊటల వద్ద, జలముల యొద్దకు నడిపిస్తాడు. ప్రవహించేటువంటి నీ కడుపులో ఎలా ఉంటుందంటే ఇదిగో జీవజల ఊటలు అనగా ఎల్లవేళలా జీవమునకు పోయే మార్గంలో నడిపిస్తా ఉంటాడు. రే సహోదరుడా, మరి ఈరోజు ఇంతకు నువ్వు జీవం పోయే మార్గంలోనే ఉన్నావా? యెహోవా నీ కాపరైతే, యేసయ్య నిన్ను నడిపించే కాపరిగా ఉంటే నీవు జీవమునకు పోయే మార్గంలో ఉంటావు. పరిశుద్ధాత్మ నిన్ను క్రీస్తు మార్గంలో సరిగా నిలవబెట్టి అటుగాని ఇటుగాని వెళ్లకుండా నిన్ను సరైన మార్గంలో క్రీస్తు వద్దకు నడిపిస్తాడు. అలా కాకుండా ఒకవేళ నీకు అపవాది కాపరైతే పాపపు మార్గంలో నడుస్తావు. పాపము నీకు పాపం అనేది నిన్ను ఎక్కడికి తీసుకెళ్తుందంటే చిన్నగా దాని పని అది చేసుకోవడానికి తీసుకెళ్తుంది. పాపము నిన్ను పాడు చేయడానికి తీసుకెళ్తుంది. నాశనమైన మార్గంలో తీసుకెళ్తుంది. మరణం ఉంది దాంట్లో, మరణకరమైన దారిలో తీసుకెళ్తుంది. సాతాను నిన్ను మరణకరమైన దారిలో నడిపిస్తాడు. ప్రియ సహోదరులారా, ఆలోచించండి. నీ జీవితంలో సమాధానం ఉందా? నీ జీవితంలో శాంతి ఉందా? నీ జీవితంలో ప్రశాంతత, నెమ్మది కలిగి ఉన్నావా? అలా ఉంటే యేసయ్య నీ కాపరిగా ఉన్నట్టే. అలా కాకుండా అసమాధానంతో నెమ్మది లేని జీవితం,
గందరగోళమైన జీవితం, హృదయంలో ఎప్పుడు కలవరం, భయంతో ఉన్నావంటే నీవు సాతాను యొక్క నాయకత్వంలో వాడి అధికారం కింద ఉన్నట్టు లెక్క. వాడు నిన్ను చిన్నగా నడిపించుకుంటూ వెళ్తూ నీకు తెలియకుండానే ప్రభు నుంచి దూరం చేసి లోకంలో కలిపేయడానికి తీసుకెళ్తున్నాడు. నువ్వు తప్పు చేస్తున్నా నీకు తెలియదు, నువ్వు పాపం చేస్తున్నా నీకు అర్థం కాదు. కారణం ఏంటంటే నీకు సమాధానం అనేదే లేదు. నిన్ను ఎవరు నడిపిస్తున్నారంటే అపవాది నడిపిస్తున్నాడు. క్రమం ఉండదు, క్రమమైన జీవితం ఉండదు. కారణం ఏంటంటే అపవాదిని నడిపిస్తాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఆలోచించండి. శాంతికరమైన జీవితం ఆయన నడిపిస్తే ఎలా ఉంటదంటే జీవమునకు పోయే మార్గంలో నడిపిస్తాడు. అందులో మరణమే లేదు, అందులో పరిశుద్ధత తప్ప, పవిత్రత తప్ప ఇంకే దానికి చోటు ఉండదు. ఈ ఉదయకాలంలో నిన్ను నువ్వు పరీక్షించుకో. ఇంతకు నిన్ను నడిపించుతున్న కాపరి ఎవరు? నువ్వు ఏ మార్గంలో నడిపించబడుతున్నావో ఆలోచన చేసుకో. ఇంతకీ నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆలోచన చేసుకో. యెరూషలేముకి ఎక్కిపోతున్నావా? యెరికోలోకి దిగొచ్చావా? క్రమమైనటువంటి సంఘాల్లో నాటపడ్డావా? జీవముకు పోయే మార్గంలో ఉన్నావా? ఇంతకీ ఆలోచించు. ఉదయకాలంలో ప్రియ సహోదరుడా, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అన్నాడు దావీదు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయించున్నాడు, శాంతికరమైన జలం యొద్దకు నడిపించున్నాడు. చూసారా? దీన్ని బట్టి తెలుసుకో, ఈ ఉదయకాలంలో నీకు కాపరిగా ఉన్నది ఎవరు? యేసయ్య నీకు కాపరిగా ఉంటే నీకు ఆత్మీయతలో లేమి కలగదు. యేసయ్య నీకు కాపరిగా ఉంటే ఎప్పుడు వాక్యం చదువుతావు. యేసయ్య నీకు కాపరిగా ఉంటే ప్రార్థనలో ఉంటావు. యేసయ్య నీకు కాపరిగా ఉంటే నీ కుటుంబం చక్కగా దేవుళ్ళలో కట్టబడుతుంది. యేసయ్య నీకు కాపరిగా ఉంటే నీకెప్పుడు లేమి కలగదు, ఆత్మీయతలో లేమి కలగదు. ఆత్మీయతలో సంపన్నుడిగా ఉంటావు. నీ ద్వారా అనేకులు క్రీస్తు వద్దకు నడిపించబడతారు. రెండవదిగా పచ్చిక గల చోట ఉంటావు. క్రమమైన సంఘంలో వాక్యం సమృద్ధిగా అందే సంఘంలో నేర్చుకుంటూ క్రమక్రమంగా యెరూషలేముకు ఎక్కిపోయే స్థితిలో ఉంటాం. మూడవదిగా శాంతి సమాధానంతో, నెమ్మది ధైర్యంతో ప్రభు మార్గంలో, జీవ మార్గంలో నడుస్తావు. స్వచ్ఛమైన వాటిని కోరుకుంటావు, పరిశుద్ధతను కోరుకుంటావు, పవిత్రతను కోరుకుంటావు. అలా కాకపోతే ఈ మూడిటికి భిన్నమైన వాటిని చూస్తే, సాతాను ఒకవేళ మీ మీద అధికారిగా ఉండి మిమ్మల్ని నడిపిస్తే భ్రష్టత్వం ఏర్పడుతుంది. బైబిల్ చదవు, ప్రార్థన చేయలేవు, కుటుంబంలో ప్రార్థన ఉండదు, క్రమం ఉండదు. ఏ ఒక్కరిలో కూడా క్రమం అనేది లేకుండా చెల్లాచెదురు సంఘాల్లో, కుటుంబాల్లో చెల్లాచెదురుగా ఉంటారు. రెండవదిగా బీడు భూమిలో పచ్చిక లేని చోటుకు వెళ్ళి వెతుక్కుంటావు. ఆత్మీయ స్థితి దిగజారిపోతుంది. ఆశీర్వాదాలు, ప్రవచనాలు, లేకపోతే స్వస్థతలు, ఇలాంటి వాటి కోసం పరిగెత్తి చివరికి ఆత్మీయతలు దిగజారిపోయి కలవరాలకు గురిపోతావు, నాశనానికి నడిపించబడతావు. మూడవదిగా మరణముకు పోవు మార్గంలోకి వెళ్ళిపోతావు. సమాధానం ఉండదు, శాంతి ఉండదు, హృదయంలో ఎప్పుడు కలవరాలు, భయాలు. ఎక్కడున్నావయ్యా నువ్వు అంటే జీవ మార్గంలో లేవు, మరణ మార్గంలో ఉన్నావు. నీ కాపరి అపవాది. ఈ రెండిటికి ఈ ఆలోచన బట్టి ప్రియ సహోదరులారా, నువ్వు ఇంతకీ నీకెవరు కాపరిగా ఉన్నావు, ఎవరున్నారు, నువ్వు ఏ మార్గంలో ఉన్నావు తెలుసుకొని ఇప్పటికైనా సరి చేసుకొని ప్రభువు నడిపించాలని, ప్రభు యొక్క నడిపింపులోనికి వచ్చి నీ జీవితాన్ని చక్కదిద్దుకునే అవకాశాన్ని ప్రభు ఇస్తున్నప్పుడు ఇప్పటికైనా హృదయం మార్చుకొని, మనసు మార్చుకొని, ప్రభు నడిపింపుకు లోబడి జీవితాన్ని కట్టుకొని ప్రభు కొరకు సిద్ధపడేటువంటి కృప ప్రభు మనందరికీ ఇచ్చునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.